రంజాన్ పర్వదినం సందర్భంగా కొత్తగూడెం ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఎంతో ఘనంగా పవిత్రంగా నిర్వహించుకున్నారన్నారు. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల మతాల ప్రజలు రంజాన్ సందర్భంగా ముస్లింలకు సంఘీభావంగా నిలబడ్డారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో గాని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సర్వమతాలు, జాతులు ఐక్యంగా ఉండాలని, మత గ్రంథాలను అనుసరించి ఐక్యంగా ఉండే విధంగా కృషి చేద్దామని తెలిపారు. కొద్దిమంది మతం పేరుతో, ఉగ్రవాదం పేరుతో ఈ దేశంలో, ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో విభజన తీసుకువస్తూ అనేక రకాలుగా రాజకీయ చిచ్చు రేపుతూ అనేక వందల వేలాది మందిని హతం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దేశంలో ముస్లింల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. الصراط المستقيم صراط الضالين رب الملتقيان بينهما برزخ سمع الله لمن حمده الله أكبر 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 يا رسول سلام जब हुआ वक्त भी इतना सुहाना जगमगा उठा हम सब हो मदीने में लब पे हो ला इलाहा है। आप हर आशिक के घर तशरीफ लाते हैं मेरे घर। 19th वार्ड काउंसलर नरसिम्हा बिलासपुर अपने एमएलए साहब को रिक्वेस्ट करे तो और 1 लाख रुपए बढ़ाए, उसके लिए उन लोगों को भी तहे दिल से शुक्रिया अदा करते हुए हमारे एमएलए साहब का और साबिर फारूक साहब का भी ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రంజాన్ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా పవిత్రంగా జరుపుకున్నారు. దీనిలో హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అన్ని మతాల వారు కూడా ఈ రంజాన్ సందర్భాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు సంఘీభావంగా నిలబడ్డారు. ఈ సందర్భంగా మనం ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ హిందూ, ముస్లింలు, క్రిస్టియన్స్, సర్వ జాతులు, సర్వ మతాలు ఐక్యంగా ఉండే విధంగా మనం ఆ మత గ్రంథాల్లో ఏం పొందుపరచబడిందో ఆ విధంగా జరిగే విధంగా మనం ఆ సమాజాన్ని రూపొందించుకోవడానికి కృషి చేద్దాం. అలా కాకుండా మత గ్రంథాల్లో ఒక రకంగా రాసి ఉంటే మరోవైపు కొంతమంది ఉగ్రవాదం పేరుతో, మతోన్మాదం పేరుతో ఈ దేశాన్ని, ప్రపంచాన్ని అన్ని ప్రాంతాల్లో విభజన తీసుకొస్తూ, అలాగే ఉద్రేకాలు రెచ్చగొడుతూ, అనేక రకాలుగా రాజకీయ చిచ్చు లేపుతూ, అనేక వందల వేల మందిని హతమారుస్తూ ఇలా అరాచక పద్ధతులకు పాల్పడుతున్నారు మతం పేరుతో. అది హిందువులైనా, ముస్లింలైనా, మరి ఏ మతమైనా సరే అవి లేకుండా అందరూ కలిసి ఉండాలని కోరుతూ, మన భారతదేశంలో ముస్లింలు ఇప్పటికి కూడా పేదరికంలో
చాలా అట్టడుగున ఉన్నటువంటి పేదరికంలో ఉన్నారు. వాళ్ళ కోసం స్పెషల్గా ఒక గవర్నమెంట్లు, అది ఏ కేంద్రమైనా రాష్ట్రమైనా సరే, ఒక ప్లాన్, మన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎలాగో ముస్లింలకు కూడా ఒక ప్లాన్ తయారు చేసి వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలో చేస్తే బాగుంటుందని కోరుకుంటూ, ఈ పవిత్రమైనటువంటి ఈ రంజాన్ శుభ సందర్భాన ముస్లిం సోదరులందరికీ అలాగే ఇతర సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. भाई और बहनों को, हमारे कोत्तगुडम एमएलए साहब पूनम नेनी सामसिरा साहब को और भाई शामिल पाशा भाई को, हमारे अभी इतने भाई और पॉलिटिकल लीडर्स को इसमें तरफ से ईद मुबारक అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అన్న. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈ రోజున కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 2 ఈద్గాలు, కొత్తగూడెం ఈద్గా అదే విధంగా రామవరం ఈద్గాలు కూడా సుందరవనంగా కొత్తగూడెం మున్సిపాలిటీ నుండి చక్కటి సకల సౌకర్యాలతో అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారు కున్నంనేని సాంబశివరావు గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం 6 లక్షల రూపాయలు కౌన్సిల్ తీర్మానం చేసి ఇక్కడ కొత్తగూడెం ఈద్గాకి 3 లక్షలన్నర, అదే విధంగా రామవరం ఈద్గాకి 2 లక్షలన్నర పెట్టి ముస్లిం అన్నలందరూ కూడా చక్కగా నమాజ్ చేసుకోవాలని అన్ని హంగులతోటి ఈ యొక్క ఈద్గాల్ని అన్ని హంగులతోటి చేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి ఈద్గాలకు విచ్చేసినటువంటి నా ముస్లిం అన్నలందరికీ కూడా పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. వారి కుటుంబాలు అందరూ కూడా బాగుండాలి అని అల్లాని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి ముస్లిం పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఎప్పుడు కూడా మేము కౌన్సిల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎప్పుడు కూడా ఈ యొక్క ఈద్గాల్ని ఈ విధంగానే మున్సిపాలిటీలో తీర్మానాలు చేసి చక్కగా ఈద్గాల్ని శుభ్రపరిచే బాధ్యత మనపై ఉందని కూడా తెలియపరుస్తూ, ఇంత చక్కటి అవకాశాన్ని కూడా నాకు కల్పించినటువంటి ప్రతి ఒక్క ముస్లిం అన్నకి కూడా నేను ఇవాళ రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.